యాక్చువల్‌గా ఇప్పుడేందంటే డివోషనల్ టచ్ ఉన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి. అవును. జనాలు గూడా బాగా రిసీవ్ అవును. చేసుకుంటున్నారు. సో, అది ఎక్కువ అందుకని ఎందుకు మరండి దాన్ని పట్టాలెక్కించడం లేట్ అయిపోతుంది? నేను రాసుకునే టైంకి ఇదెప్పుడో 3 ఇయర్స్ బ్యాక్ అండి. సో, రాసుకునే టైంకి ఉంది. హ్మ్. నా కథకే ఫినిష్ చేయడానికి టైం పట్టింది. ప్రాక్టికల్ ఏంటంటే నేను దాన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తానని ఒకటుంటది కదా! హ్మ్. సో, దానికి కొంచెం స్పేస్ కావాలి. ఓకే. అది ప్రాజెక్ట్ ఆన్ అవ్వాలంటే హీరోకి, ప్రొడ్యూసర్‌కి, నాకు ఒక డెసిషన్ తీసుకొని ముందుకెళ్ళాలంటే చాలా వర్క్ ఉంది. హ్మ్. కథతో పాటు. హ్మ్. సో, అది టైం పడతది. హ్మ్. అదొస్తే దెన్ ఎవరికైనా చెప్పారా సార్? ఎవరైనా హీరోలకి ఎవరైనా అప్రోచ్ అయ్యారా అసలు? హీరో అప్రోచ్ అయ్యానండి. ఏ హీరోకి చెప్పారు సార్? నాని గారికి చెప్పాను. ఓకే. ఆయనకి నచ్చింది కథంతా. ఆ! కొన్ని ప్లేసెస్‌లో కొంచెం కరెక్షన్స్ అవి చెప్పారు. ఓకే. సో, ఇంకా ఆయన ఆ టైంకి సరిపోదా శనివారం స్టార్ట్ చేశారు. ఓహో! నేను ఎంటర్‌టైన్‌మెంట్ ఒకటి చేద్దామని చెప్పి మళ్ళీ ఓకే. తర్వాత ఉంటుందది? అది తెలీదు సార్. ఆయనకు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి కదా! ఓకే. ఏంటి సార్ అంటే మీరు పర్సనల్ కూడా చాలా డివోషనల్ అవునండి. ఆ! బాగా ఇష్టం. అంటే తిరుమల అనేది కూడా మీ ఊరు స్వస్థలం ఊరు కూడా తిరుమల అని కూడా అవును. తిరుపతి. అందుకనే అది పెట్టుకున్నాను. ఆ! సార్ ఏంటంటే మొదటి నుంచి అలా డివోషనలేనా సార్? లేదండి. నేను ఒక 10థ్ క్లాస్ నుంచి స్టార్ట్ అయిందండి. ఓకే. ఇప్పటికి అంటే మధ్యలో కూడా మీరు మాల మాల్లో కూడా ఉంటాను. వేసినట్టున్నారు. అవునవును. వెంకటేశ్వర మాలలో అవునవును. ఇచ్చారు. ఆ! సో, అది ఎక్కువ ఇష్టం. అంటే ఆ టైంలో తెలియని ఒక మంచి వైబ్ ఉంటది. హ్మ్. ప్రశాంతంగా, డిసిప్లైన్డ్‌గా పొద్దున్నే లేచేసి, హ్మ్. సో, దేవుడితో కాసేపు పూజలవి తెలియని ఒక వైబ్ ఉంటది. హ్మ్. అంటే ఏదో జరిగిపోవాలి, ఏదో కోరికలు అవేమి ఉండదనమాట. హ్మ్. అది ఇష్టంతో అక్కడ ఆ టైం స్పెండ్ చేయడమే తప్పిస్తే, ఇది చేసేస్తే మొక్కేస్తాను, అది జరిగిపోవాలి, అలాంటిదేం లేదు. అదొక ఓకే. కైండ్ ఆఫ్ ఇష్టం అంతే. అంటే మీ నాన్నగారు కూడా టీటీడీలో వర్క్ చేసేవారు కదా! టీటీడీ ఎంప్లాయీ అంటే అండి. ఆయన దగ్గర నుంచి వచ్చిందా లేదు ఇదంతా? లేదు. అంటే కొంచెం ఉంది. హ్మ్. అంటే అక్కడున్నప్పుడు బేసిక్‌గా ఆ ప్లేస్‌లో ఉన్నప్పుడు 70, 80% డివోషన్ అనేది ఎందుకంటే ఇప్పుడు టెంపుల్ ఎంప్లాయీ అంటే మనం అవును. ఆయన దగ్గర నుంచి ఆయన బ్లెస్సింగ్స్ వల్లే కదా! మా హ్మ్. నాన్నకి ఉద్యోగం వచ్చి ఆ డబ్బులతోనే కదా! సో, అన్ని రకాలుగా ఆ అట్మాస్ఫియర్ అక్కడ ఉన్నోళ్ళకి క్రియేట్ అయిపోతది. హ్మ్. సో, అట్లా ఫాదర్ వాళ్ళు కూడా మాల అయ్యప్ప మాలేసేవాళ్ళు. నేను చిన్నప్పుడే సిక్స్త్, ఫిఫ్త్ ఉన్నప్పుడు ఏసేవాడిని. సో, ఇంట్లో బేసిక్‌గా మదర్ ఎక్కువ హ్మ్. డివోషన్ అనమాట. అది మాకు అలాగే అలవాటయిపోయింది. అసలు చాలామంది హీరోలతో వర్క్ చేశారు ఇప్పటివరకు. హ్మ్. రవితేజ గారితో ఉన్న ఎక్స్‌పీరియన్స్ అంటే ఈ సినిమాతో ఆయనది మాస్ మహారాజా అనే ట్యాగ్ గూడా అది ఆయనే ఆ! వద్దన్నారు. రవి గారే. ఎందుకంటే పర్టిక్యులర్ రీజన్ ఏముందా సార్ ఆ ట్యాగ్ తీసేయడానికి? అంటే ప్లెజెంట్‌గా ఉంది కదా! సినిమా అంతా. అంటే ఈ సినిమా వరకు అంతే. ప్రస్తుతానికి. అది ఆ! ఫ్యూచర్ అంటే అలాంటి కాన్సెప్ట్ అది తెలీదు. హ్మ్. ఈ సినిమా వరకు ఒక ఫ్యామిలీ, ఒక ఫ్రెష్‌గా అలా హాయిగా నవ్వుకునేలాగా ఉంది కదా! మళ్ళీ హ్మ్. ఎందుకు అదేసి మళ్ళీ అనవసరంగా కాంప్లికేట్ చేయడం. దీనికొద్దు రవితేజనే వెళ్ళిపోదాం అన్నారు. ఓకే. లేదు సార్ రవితేజ గారితో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఆయన అంటే పర్సనల్‌గా ఆయన దగ్గర నుంచి మీరు అడాప్ట్ చేసుకుంది ఏమన్నా ఉందా? ఈ సినిమా నుంచి ఆయన వ్యక్తిగతంగా ఆయన దగ్గర నుంచి? ఆయన దగ్గరున్న సూపర్ థింగ్ ఏంటంటే, ఏ విషయం గురించి ఆలోచించాలి, ఏ విషయం గురించి ఎక్కువ ఆలోచించకూడదో చాలా క్లారిటీ అనమాట. హ్మ్. సో, ఆయనకేదైనా లోపలుంటే దాన్ని పెట్టుకొని చెప్పాలా? వద్దా? అనేది ఉండదనమాట. ఇమ్మీడియేట్‌గా ఆయనకేమనిపించినా చెప్పేస్తారు. హ్మ్. సో, నాది బేసిక్ ఆపోజిట్. నేను మొహమాటంగా ఉంటాననమాట. ఆయన ఆయన క్యారెక్టర్‌లో గనక నేనొక 10% ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే చాలా కొత్త కిషోర్ వచ్చేస్తాడు. హ్మ్. సో, ఆయన దగ్గరున్న బెస్ట్ క్వాలిటీ అది. హ్మ్. సో, దేని గురించి ఆలోచించాలో అది మాత్రమే. ఓకే. అన్నెసెసరీ డిస్కషన్ వేరే ఏముండదు. ఏమైనా అనిపిస్తే చెప్పేస్తాడు ఓపెన్‌గా. అది సూపర్. యాస్ ఎన్ యాక్టర్‌గా డైరెక్టర్‌కి ఫుల్ ఫ్రీడమ్ అండి. హ్మ్. చాలా కంఫర్ట్‌లో పెట్టుకుంటారు డైరెక్టర్‌ని. హ్మ్. సో, అది మనకింకా మంచి ఎనర్జీని ఇస్తుంది. ఓకే. అంటే మీ కెరీర్‌లో 'రెడ్' సినిమా మినహా మిగతాయన్నీ ఎక్కువ ఫ్యామిలీ ఎమోషన్సు, అవునవును. లవ్ స్టోరీసు వీటి అవును. చుట్టే తిరుగుతున్నాయి. అవును. ప్రేమ, స్నేహం వీటి చుట్టే. అవునవును. ఏంటి సార్ పర్టిక్యులర్‌గా మీరు పర్సనల్‌గా వాటిని ఎక్కువ ఆ ఫ్యామిలీ లవ్ ఎమోషన్స్ ఎక్కువ అంటారా? అంటే ఇష్టపడుతుంటారా? బేసిక్‌గా మాది జాయింట్ ఫ్యామిలీ. ఆ! సో, ఫ్యామిలీ మధ్య పెరిగాను. సో, ఇంట్లో ఉన్న ఫన్, సరదాలు, ఆ ఎమోషన్స్ అన్నీ మనకి ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ చేశాం కదా! హ్మ్. ఇంకా లవ్ అంటారా కాలేజ్ డేస్‌లో ఉంటది. సో, అది ఎక్కువ మనం ఎక్స్‌పీరియన్స్ చేసి ఉండడం వల్ల అది మనం మోర్ బెటర్‌గా కన్వే చేయగలం. హ్మ్. రైటింగ్‌లో గాని, ఇప్పుడు కూతురికి పెళ్లి అయితే అనే డైలాగ్ కావచ్చు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయి చాలా సేపయిందనే డైలాగ్ నా రియల్ లైఫ్‌లో నేను చెప్పాను. సో, హ్మ్. అలాంటి డెప్త్ ఉన్న డైలాగ్స్ అన్నీ నేను ఎక్స్‌పీరియన్స్ చేయడం వల్ల వచ్చింది కాబట్టి బెటర్‌గా నేను దాన్ని ఓకే. చేయగలను అనే ఉద్దేశంతోనే వాటిని ఎక్కువ టచ్ చేశాను. ఓకే. అంటే 'నేను శైలజ' సబ్జెక్ట్ కూడా మీ రియల్ లైఫ్ అవునవును. ఇన్‌స్పిరేషన్ అంటే అవును. మీ పాప 4 నెలల అవ్ వయసున్నప్పుడు మీరు ఇండస్ట్రీకి వచ్చేయటము. 10థ్ డేనే ఆ! వచ్చేసాను. ఆ! హ్మ్. ఆ ఎక్స్‌పీరియన్స్ వల్లే ఆ ఆ! కథలో ఉన్న ఇప్పుడు డెప్త్ గాని రియల్‌గా ఇప్పుడు అట్లా ఒక 2 ఫాదర్, డాటర్ దూరంగా ఉంటే హ్మ్. చెప్పాలనుకుని కూడా చెప్పలేరు కదా! మనం క్లోజ్‌గా లేనప్పుడు ఎప్పుడు కూడా ఫ్రీనెస్ ఏదో ఎప్పుడొస్తది పక్కనే రోజు ఉంటే దే కెన్ అలవాటవుతది. మనం హ్మ్. లేకపోవడం వల్ల ఏంటంటే ఏదో తెలియని ఒక ఆహ్, గోడలాగా ఏదైనా అడ్డుపడిపోతది. హ్మ్.
సో దాన్ని బిల్డ్ చేసుకొని ఒక బ్రిడ్జ్ లాగా ఒక హీరో వస్తే ఎలా ఉంటుందని తీసుకొచ్చాను. ఓకే. ఏంటి సార్ అంటే డైరెక్టర్గా మీరు ఉన్నప్పుడు పొజిషన్ పట్ల కానీ మీరు ఇప్పుడు చిత్రలహరి కానీ, రెడ్ కానీ, నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ ఇవి మీరు డైరెక్షన్ చేసే అవును. సినిమాలు. అంటే ఇప్పుడున్న మీరు పొజిషన్ పట్ల హ్యాపీగా ఉన్నారా సార్? అంటే లేదు ఇంకా నేను మోర్ డిజర్వ్ అని ఏమన్నా అనుకుంటున్నారా? ఇంకా ఉందండి. ఆ. అంటే చేసినంత వరకు హ్యాపీగానే ఉంది. అందరూ హ్యాపీగా ఉండేలాగే వర్క్ చేస్తాను. ఉమ్. బట్ ఇంకా ఏదో చేయాలనేది అయితే ఉంది. ఉమ్. నాకు ఒక 'మున్నాబాయ్ ఎంబీబీఎస్' లాంటి సినిమా చేయాలి. ఓకే. ఏదో ఒక 'అరుంధతి' లాంటి సినిమా చేయాలనేది అయితే ఉంది. ఉమ్. అంటే ఏంటి సార్ అంటే ఈ గ్యాప్ వచ్చినప్పుడు ఉమ్. ఎలా ఉంటుంది మీ మానసిక పరిస్థితి నెక్స్ట్ సినిమాకి వెళ్ళే వరకు కూడా? నేనంటే ఫుల్గా నేను ఆ స్క్రిప్ట్ మీదే ఉండిపోయానండి. ఆ. అది ఎందుకంటే పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్. అది రీసెర్చ్ చేయాలి. ఎందుకంటే మైన్యూట్ థింగ్స్ అన్నీ కూడా అది మనం చాలా డిస్కస్ చేసి చేయాలి. ఉమ్. సో మా రైటర్స్తో కూర్చొని ఇంకా ఫుల్ అండ్ ఫుల్ ఆ స్క్రిప్ట్ మీదే టైం స్పెండ్ చేశాను. ఉమ్. అలాంటప్పుడు ఆ స్క్రిప్ట్ గురించి టైం పెట్టామని తప్పిస్తే అయ్యో ఒక టైం అయిపోతుంది అనే ఫీలింగ్ అయితే లేదు. అంటే రచయితగా ఆపేసినట్టే సార్ చాలా ఇంతకుముందు చాలా సినిమాల కథలు అందించారు మీరు, రైటర్గా మాటలు అందించారు. అంటే చాలా అంటే ఒకటేంటంటే నాకు ఇప్పుడు రైటర్గా ఒక్కొక్క రైటర్కి ఒక టైమింగ్ ఉంటుంది. కట్ ఎక్కడ కట్ డైలాగ్ ఎక్కడ కామా ఎక్కడ ఈ టైంలో కరెక్ట్గా ఆ ఎక్స్ప్రెషన్తో లేపితేనే అది కరెక్ట్గా మనం అనుకున్న ఫన్ కానీ ఎమోషన్ వస్తుంది. డైలాగ్గా దాన్ని అక్కడ కొంచెం అది కదిపి చెప్పామనుకోండి మనం అనుకున్నది యాస్టీజ్ రాదు. అది నా రైటింగ్లో ఉన్న ప్రాబ్లం అది. మిగతా కమర్షియల్ డైలాగ్స్ అవి ఏంటంటే అది ఓకే. ఇది యాస్టీజ్ అదే టైమింగ్లో వస్తేనే అనుకున్న ఫన్ రీచ్ అవ్వగలుగుతాం. నేను రాసింది చాలా తక్కువే. అంటే కొంతమంది డైరెక్టర్స్తో బాగా క్లోజ్గా ఉండడం వల్ల సో అట్లా రాసాను తప్పిస్తే మ్యాక్సిమం ఒక 5-6 సినిమాలు రాసి ఉంటున్నాను. అంటే మీ సినిమాలో ఉండే సీన్స్ కానీ ఇవి కానీ చాలా అంటే రెగ్యులర్గా మన ఇండ్లలో జరిగే ఒక చిన్న చిన్న అవును. ఇప్పుడు ఆ సినిమాలో ఆడవాళ్ళు మీకు జోహార్లో టిఫిన్ డబ్బా వెనక్కి కలగటం అనేది అది అదే అక్కడ చూస్తే చాలా లిటిల్ థింగ్ అనిపిస్తుంది కానీ అది ఎప్పటికీ ఇంపాక్ట్ ఉంటుంది మనకు గుర్తొచ్చే వల్ల. సో నాకు ఎప్పుడు ఇంటర్వెల్ పాయింట్ అనేది ఎప్పుడు అంటే రెండు ఉంటాయి. ఇంటర్వెల్ పాయింట్స్ పెద్ద షాక్ ఇవ్వడం లేదా పెద్ద యాక్షన్ సీక్వెన్స్లో ఎండ్ అవుతాయి. నాకు ఫస్ట్ నుంచి కూడా ఇంటర్వెల్ పాయింట్ చాలా సింపుల్గా ఉండాలి, బట్ అది ఇంటర్వెల్ అనిపించేలా చేయడం అనేది నాకు ఇష్టం. సో అందుకని నేను శైలజ కూడా ఐ లవ్ యూ బట్ ఐఎమ్ నాట్ ఇన్ లవ్ యూ అని వెళ్ళిపోతుంది. ఓకే. అది ఇంటర్వెల్ అని పెట్టాలంటే అది అవును. సో అందుకని డబ్బా సో అలాంటి తిన్ని పెట్టడం ఇష్టం నాకు. సో అందుకని అది ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది సార్? ఇంటర్వెల్ బ్యాంగ్ సూపర్గా క్లైమాక్స్ ఉంటుంది. ఇందులో ఇంటర్వెల్ అసలు ఇంటర్వెల్ ముందు సీన్ నుంచి ఇంటర్వెల్ వరకు సూపర్ హైలో ఉంటుంది. ఓకే. అంటే మన ఖర్చీఫ్లు ఏమైనా తీసుకెళ్ళాలా ఆడియన్స్? లేదు అసలు ఏడుపు ఏమి ఉండదండి. ఫుల్ ఫన్. ఓకే. చిన్న లైట్గా అనిపిస్తుంది అంతే తప్పిస్తే ఎమోషన్ సెంటిమెంట్ ఏడుపు అస్సలు ఏడుపు అనేది లేదు. ఓకే. అంటే ఏంటి సార్ మిగతా హీరోయిన్ల క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది వాళ్ళతో? ఆశికా రంగనాథ్ అంటే రొమాన్స్ కూడా ఎక్కువ కనిపిస్తుంది సినిమాలో. రొమాన్స్ ఎక్కువ ఉండదు. ఆశికా రంగనాథ్ ఏంటంటే స్పెయిన్లో ఆవిడ ఇండియన్ అమ్మాయే స్పెయిన్లో పెరిగి ఉంటుంది. సో అక్కడ డెఫినెట్గా వాళ్ళు మోడర్న్గానే ఉంటారు కదా. సో అందుకని మోడర్న్గా ఆవిడ డిజైనింగ్ కానీ అలా చేసాము. వైఫ్ కాబట్టి ఆబ్వియస్లీ శారీస్ ఎలా వెళ్ళాము. సో క్యారెక్టర్ పరంగానే వెళ్ళాను తప్పిస్తే వాంటెడ్గా మనం మీకు రొమాన్స్ అంటే అసలు రొమాన్స్ అంటే ఏమి ఉండదు. గట్టి హగ్గులు గీసులు అట్లా ఆ రొమాన్స్ అంతా ఉండదు.